ఇప్పుడు లోకేష్ పైన సోషల్ మీడియాలో అతన్ని అవమానపరిచినట్టుగా ఏదో పెట్టారు కాబట్టి జర్నలిస్టులను అరెస్ట్ చేసినట్టుగా నేను చూశాను. రాజకీయ నాయకులు ఇప్పటికైనా తెలిసిన పుస్తకం, వాళ్ళపైన విమర్శంతే చూడాల్సిందే, తిట్లు మంత్రసాని ఒప్పందం అదంతా. మంత్రసాని ఏదొచ్చినా స్వీకరించాల్సిందే. రాజకీయ నాయకులు ఉన్నవాళ్ళు పొగడ్తలకి సిద్ధంగా ఉండాలి, తెగడ్తలకు సిద్ధంగా ఉండాలి, పూలదండలకు సిద్ధంగా ఉండాలి, చూపుల దండలకు సిద్ధంగా ఉండాలి. అటువంటి వాళ్ళు రాజకీయాలు ఉండాలి. లేకుండా రాజకీయాలు ఉండాల్సిన పనిలే, వ్యాపారం చేసుకొచ్చిపోయేవారు వాళ్ళు కావాలంటే. పోనీ ఒక విమర్శ వస్తే ఆ విమర్శని స్పోర్టివ్గా తీసుకొని ఆ మిస్టేక్స్ని అధిగమించేటువంటి వ్యక్తి రాణించగలరు తప్ప, నా లోపలను బయట చెప్తావా అని చెప్పేసి నోరు బేసిన ప్రయత్నిస్తే అది ఇంకా పతాళలోకానికి పోతారు తప్ప పైకి రారు వాడు. రాజశేఖర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒకసారి నేను గట్టిగా స్టేట్మెంట్ ఇస్తే వాళ్ళ క్యాబినెట్లో నారాయణ పద్దాక మా మీద పడుతున్నాడు, ఆయన సంగతి తేల్చాల్సిన విషయం చెప్పారు. దానికి ఆయన ఏం చెప్పాడంటే, ఆయన నోట్లో నోరు పెట్టి పోతారు మీరు, ఏ సమస్య పైన మనం విమర్శిస్తున్నాడో ఆ సమస్యను పట్టుకోండి, అది పరిష్కారం చేయండి, అప్పుడు ఆయన నోరు ఆయన మూతపడిపోతుంది. మీరు సమస్య జోలికి పోకుండా ఆయన జోలికి వెళ్తే మాత్రం మిమ్మల్ని బట్టలు తీసి కూడా నదిలు పెడతారు చెప్పారు. ఎందుకంటే రాజకీయాల్లో విమర్శ తప్పదు. వ్యక్తిగతంగా మేము విమర్శిస్తే అది తప్పు. అప్పుడు లోకేష్ వ్యక్తిగతంగా విమర్శించగల అనిపిస్తుంది. నువ్వు పైకి వచ్చేవాడేనా, మొన్న ఒక ఫంక్షన్ కనిపించాడు, ఇంకా కంగ్రాట్స్ అని చెప్పాను. ఏంటి అంకుల్ రోజు తిరుగుతున్నారు మమ్మల్ని అన్నాడు. నీకు ఆయుష్ పెరగాలంటే మమ్మల్ని మేము తిట్టాల్సిందే నేను అని చెప్పాను. మా విమర్శ నీకు ఆయుష్ పెరుగుతుంది, అది సద్వినియోగం చేసుకుంటే. మా విమర్శల్ని వ్యక్తిగతంగా ఆయన లోపం చేశాడు, తడబడ్డాడు. ఎవరైనా తడబడతారు. మేము కూడా శత జయంత, వర్ధంత, జయంత మేము కూడా కన్ఫ్యూజ్ అవుతున్నాం. అనుభవ రాజకీయ నాయకులు కన్ఫ్యూజ్ అవుతుంటాం. అట్లా కన్ఫ్యూజ్ అయిన మాట వాస్తవమే అన్నాడు. సెటిలైట్ చేసుకోవచ్చు. సోషల్ మీడియాలో హెకిల్ చేశారు. రాజకీయ నాయకులు హెకిల్ చేయకుండా ఇంకేం చేస్తారు మీరు? పొలిటికల్ లీడర్ని హెకిల్ చేస్తేనే మీకు ఉపయోగం, ప్రజలకు ఆనందపడతారు. మా మిస్టేక్స్ కూడా మేము సరిదిద్దుకుంటాం తప్ప మమ్మల్ని పొద్దాక మేము పొగుడుతామంటే మోడీలాగైపోతాం. అది ఒక సంకుచిత స్వభావంతో టీడీపీ ప్రభుత్వం ప్రయాణం సాగిస్తూ ఉంది. దీన్ని వాళ్ళు మార్చుకోవాలి. తర్వాత ప్రజాస్వామ్యాన్ని మీద దాడి చేస్తున్నారు, విపక్షాలపైన ఆందోళనపైన దాడి చేస్తున్నారు. అలా చేయడం లేదు. వీరంతా ప్రతిపక్షంలో ఆందోళన చేసిన వాళ్ళే కదా. చీటికి మాటికి అసెంబ్లీలో దిగ్బంధం చేసిన వాళ్ళు, బయట దిగ్బంధం చేసిన వాళ్ళే. ఇప్పుడు వచ్చేకాడికి మీరంతా ప్రతిపత్తలు అయిపోయారా? అధికారంలో కూర్చున్నాక కూడా మేమేమంటున్నాం, ఇష్యూని ఎక్స్పోజ్ చేస్తున్నాం, దాన్ని పరిష్కారం చేయమని అంటున్నాం. మీరే చెప్పారు వాంపిక్ని మేము స్వాధీనం చేసుకుంటామని చెప్పారు, కడప స్టీల్ని మేము స్వాధీనం చేసుకుని కట్టిస్తామని చెప్పారు, సోంపేట దగ్గర ఉన్నటువంటి విద్యుత్ భూమిని మొత్తం క్యాన్సిల్ చేస్తామని చెప్పి అన్నారు. అంతా మీరు చెప్పిన మా హామీలే. మీరు చెప్పిన హామీని మీరు అమలు చేయడం లేదు, అమలు చేయమని కోరుతున్నాం. మీరు చెప్పిన దాన్ని అమలు చేయమని మేము కోరుతుంటే మా నోరులోకి ప్రయత్నిస్తున్నారు.